హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యానం రాయలసీమలో వాతావరణం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, ఒక్కసారి వేగం పెరిగి 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సమయంలో గాలి వేగం 50 నుంచి 65 కిలోమీటర్ల వరకు చేరవచ్చని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నేడు ఏపీలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం ఏపీలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని, ఉత్తర కోస్తా యానాంలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణలో హైదరాబాద్లో కొన్ని జిల్లాల్లో ఇక సాయంత్రం నుండి వర్షాలు మొదలయ్యాయి. ఇక ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వేడి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుందని ఆశపడుతున్నారు. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్ళకూడదని చెబుతున్నారు. మనం శాటిలైట్ అంచనాలు చూస్తే ఇవాల్టి నుండి వారం రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక వర్షాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల కారణంగా హిందూ మహాసముద్రంలో భారీగా వేడి పెరిగి మేఘాలు తయారవుతాయని, ఆ మేఘాలు కాస్త కరుగుతూ వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుఫాను తరహాలో కూడా సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇక తెలంగాణలోని 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అయితే రానున్న 2 గంటల్లో వర్షం పడే ఛాన్స్ అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వానలు పడవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా వర్షాలు, పిడుగులు, ఆ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో గంటకి 60 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే ఇవాళ ఉదయం నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల జిల్లాల్లో వర్షం కురిసిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాలు మరో వారం రోజుల పాటు కురవనున్నందున తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.